బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పండుగ సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో విమానయాన సంస్థలు ఇష్టారీతిన వసూలు చేస్తున్న అధిక విమాన ఛార్జీలు, డైనమిక్ ప్రైసింగ్ విధానం, అదనపు ఛార్జీలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. పారదర్శకత లేకపోవడం, దోపిడీ ధోరణులను నివారించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణలో ఒకే మార్గంలో వివిధ విమానయాన సంస్థలు భారీగా ధరలను ఎందుకు మారుస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రయాణికులపై విపరీతమైన భారం పడుతుందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ విమాన ప్రయాణ నియామకాలకు సంబంధించి కొత్త చట్టాలు, నిబంధనల రూపకల్పనలో ఉన్నాయని గతంలో కోర్టుకు తెలియజేసింది. పండుగ సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో విమానయాన సంస్థలు ఇష్టారీతిన వసూలు చేస్తున్న అధిక విమాన ఛార్జీలు, డైనమిక్ ప్రైసింగ్ విధానం, అదనపు ఛార్జీలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. పారదర్శకత లేకపోవడం, దోపిడీ ధోరణులను నివారించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. గత విచారణలో ఒకే మార్గంలో వివిధ విమానయాన సంస్థలు భారీగా ధరలను ఎందుకు మారుస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రయాణికులపై విపరీతమైన భారం పడుతుందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ విమాన ప్రయాణ నియమాలకు సంబంధించి కొత్త చట్టాలు, నిబంధనలు రూపకల్పనలో ఉన్నాయని గతంలో కోర్టుకు తెలియజేసింది.